దేశంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ఉత్సాహంగా జరుగుతోంది. 189వ రోజు ఆత్రేయపురం మండలంలో పాదయాత్ర కొనసాగింది. విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి, కొబ్బరిదింపు కార్మికుల సమస్యల పరిష్కారం సహా పలు హామీలిచ్చారు జగన్. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని పేరవరం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. గోదావరి కాలువ వెంట భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు అడుగులో అడుగేస్తుండగా జగన్ ఉత్సాహంగా ముందుకు సాగారు. తమ అభిమాన నాయకుడిని అనుసరిస్తూ పేరవరం నుంచి ఆత్రేయపురం వరకు లొల్ల కాలువలో 15 పడవల్లో మత్స్యకారులు ప్రదర్శనగా వెళ్లడం ఆకట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పడవలపై ఎగురుతుండగా నవరత్నాలను ప్రచారం చేస్తూ ఏర్పాటు చేసిన కటౌట్లు ఆకర్షించాయి. పులిదిండి దగ్గర గ్రామస్తులు జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. 200 మీటర్ల మేర రహదారిపై పువ్వులతో కార్పెట్ పరిచారు. లిల్లీ, బంతి, గులాబీ పువ్వులతో జగన్ ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తిని జగన్ స్వీకరించారు. టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పెద్దింటి మంజుల పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర 189వ రోజు సుమారు 14 కిలోమీటర్లు కొనసాగింది. పేరవరం, వెలిచేరు, వద్దిపర్రు క్రాస్, పులిదండి, ఉచ్చెల్లి మీదుగా ఆత్రేయపురం మండల కేంద్రంలో ముగిసింది.